Powerful people make places powerful. సత్యనారాయణ స్వామి వ్రత కథ ప్రథమాధ్యాయం. పూర్వకాలమున ఒకానొక సమయంలో సౌనకాది మహామునులు నైమిషారణ్యంకి చేరుకుని అక్కడ సూత మహర్షిని దర్శించి ఆయనకు భక్తితో నమస్కరించి, స్వామీ, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతమేదైనా తెలపండి అని అడిగారు. దాంతో సూత మహర్షి, ఓ సౌనకాది మహామునులారా, పూర్వం మీరడిగిన ప్రశ్ననే నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ విశేషాలు మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అని ఆ వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒకప్పుడు త్రిలోక సంచారి అయిన నారదుడు లోకాలు తిరుగుతూ భూలోకానికి వచ్చాడు. భూలోకమైన మానవులు పూర్వజన్మ కర్మఫలం చేత కష్టాలను అనుభవించడం చూసి జాలిపడిన నారద మహర్షి వైకుంఠమునకు చేరుకుని శేషపానపు పైన శయనిస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి శ్రీమన్నారాయణుడికి భక్తితో నమస్కరించి ఆయనను పలు విధాలుగా స్తుతించి, స్వామి, భూలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టంతో బాధపడుతూనే ఉన్నారు. వారిలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. వారి కష్టాలు తీరే మార్గం లేదా? దయాస్వరూపుడవు అయిన నీవు తలుచుకుంటే దీనికి తరుణోపాయం చూపించగలవు. కావున మానవులు కష్టాల నుండి బయటపడే మార్గం చెప్పమని అడిగాడు. నారదుడి దయాగుణానికి ప్రసన్నుడైన విష్ణుమూర్తి, నారద, భూలోకంలో మానవులు పడుతున్న కష్టాలను చిటికలో తీర్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు సత్యనారాయణ వ్రతము. దానిని భక్తితో ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. దాంతో ఎంతో సంతోషించిన నారదుడు, స్వామి, ఆ వ్రత ఫలం ఎటువంటిది? దాన్ని ఎలా ఆచరించాలి? ఇంతకు ముందు దీనిని ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి? ఇవన్నీ సవివరంగా చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, సరే నారద, ఈ వ్రత విధానమును చెబుతా, శ్రద్ధగా విను. ఈ వ్రతాన్ని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పూర్ణమి నాడు కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ ఆచరిస్తే శ్రేష్టం. అలా అని ఈ రోజుల్లోనే చేయాలనే నియమం ఏమీ లేదు. ఏ రోజన్నా, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరములోనైనా ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేయవచ్చు. నెలకొకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వ్యాపారస్తులైతే వ్యాపారం మొదలెట్టే ముందు చేయవచ్చు. నూతన గృహప్రవేశ సమయమున కానీ, వివాహ సందర్భంలో, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు వేకువజామునే లేచి శుచిగా కాలకృత్యాలు తీర్చుకుని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ ప్రభు అయిన ఓ శ్రీహరి, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం ఆచరించబోతున్నాను. ఓ లక్ష్మీ వల్లభ, నాపై ప్రసన్నుడవు కమ్ము. నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అని సంకల్పం చెప్పుకుని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవాసం చేసి మరలా శుచిగా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఒకవేళ ఆ రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు. ముందుగా పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల కండువాను పరచాలి. దానిమీద బియ్యం పోసి ఒక కలస పాత్ర పెట్టి దానిమీద కొబ్బరికాయ ఉంచి దానిమీద రవికెల గుడ్డ ఉంచాలి. ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమ లేదా పటాన్ని పెట్టవలను. సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపముపై ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరులు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి. తరువాత గణేశుడు మొదలగు పంచలోక పాలకులను 5గురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి. ఆ వ్రతం ఆచరించడానికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణము వారైనా చేయవచ్చు. స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతం సర్వ సంపదలను ఇస్తుంది, కష్టాలను, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. అలానే ఈ వ్రతాన్ని క్రమం తప్పకుండా చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుంది. ఈ వ్రతం పూర్తయిన తరువాత బంధుమిత్రులను పిలిచి పంచభక్ష్య పరమాన్నాలతో వారికి భోజనం పెట్టి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇట్లా చేస్తే వారి కోరిన కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటారు అని విష్ణుమూర్తి నారదునితో సత్యనారాయణ వ్రతం గురించి వివరించాడని సూత మహాముని సౌనకాది మునులకు చెప్పాడు.
దాంతో ఎంతో సంతోషించిన శౌనకాది మునులు, ఓ మహర్షి, ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారో ఆ వృత్తాంతముల గురించి వివరించండి అని అడగగా దానికి సూత మహర్షి, సరే చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పడం ఆరంభించాడు. ద్వితీయాధ్యాయం. పూర్వం కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. ఆ పేద బ్రాహ్మణుడి బాధను చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అతడి దగ్గరకు వచ్చి నీ కష్టమేమిటో చెప్పమని అడిగాడు. దాంతో అతడు తన దగ్గరకు వచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నమస్కరించి తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు, సత్యనారాయణుడు అని పేరుగల విష్ణువును పూజిస్తే సకల కోరికలు తీరుతాయి, సమస్త దుఃఖములు తొలగిపోతాయి. కావున నీవు ఆ వ్రతం చెయ్యమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. తన కష్టాలను తొలగించటానికి ఆ దైవమే ఈ మార్గం చూపిందని ఎంతో సంతోషించిన ఆ పేద బ్రాహ్మణుడు ఆ రాత్రి నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా చాలా ఎక్కువగా ధనము ఆ రోజు ఆ బ్రాహ్మణుడికి సమకూరింది. దానితో అతడు తన బంధుమిత్రులను పిలిచి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా తన గృహములో సత్యనారాయణ స్వామి వ్రతము చేశాడు. దాంతో ఆ వ్రత ప్రభావమున కొద్దీ అతి కొద్ది కాలములోనే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదలతో తొలతూగాడు. అప్పటినుంచి ఆ బ్రాహ్మణుడు ప్రతి నెల ఈ వ్రతం చేసి సర్వపాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఎవరైతే చేస్తారో వారికి సర్వదుఃఖములు తొలగితాయని సూత మహర్షి చెప్పాడు. దాంతో శౌనకాది మునులు ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరైనా ఈ వ్రతం చేశారో తెలపమని సూత మహర్షిని అడుగుతారు. దాంతో సూతుడు వారితో ఇలా చెప్పాను. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేసి చూడగా ఓ రోజు ఒక కట్టెలమ్మే వ్యక్తి అక్కడికి అనుకోకుండా వస్తాడు. అతడికి బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని ఆ బ్రాహ్మణుడు గృహానికి రాగానే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమని అడుగుతాడు. దాంతో బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలగాయో అతడికి చెప్పేసరికి ఆ కట్టెలమ్మే వ్యక్తికి ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం మీద బాగా నమ్మకం కలుగుతుంది. దాంతో అతడు ఆ వ్రతమే అయ్యే వరకు కూడా అక్కడే ఉండి తీర్థప్రసాదాలు స్వీకరించి వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుని ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో ఈ వ్రతం చేస్తానని తన మనసులో అనుకుంటాడు. ఆ కట్టెలమ్మే వ్యక్తి అలా అనుకోవడమే తడువుగా ఆ రోజు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వస్తుంది. దీంతో ఎంతో సంతోషించిన అతడు తన బంధుమిత్రులతో కలిసి ఈ వ్రతం చేశాడు. నిర్మలమైన మనసుతో అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకుని భక్తితో వ్రతం ఆచరించి సత్యనారాయణ స్వామి వారికి నైవేద్యం పెట్టాడు. దాంతో ఈ వ్రత మహాత్మ్యము వలన అతడు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమునకు చేరాడు. తృతీయ అధ్యాయం. అదేవిధంగా శౌనకాది మునులకు సూత మహర్షి మరో కథను చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వము ఉల్కా ముఖుడనే మహారాజు ఉండేవాడు. ఇతడు సత్ప్రవర్తనతో తన రాజ్యంలోని ప్రజలను జనరంజకంగా పరిపాలించేవాడు. ఉల్కాముఖుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తన భార్యతో కలిసి భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించేవాడు. అలా ఉల్కాముఖుడు తన భార్యతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచుండగా అక్కడికొక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, ఇది ఏమి వ్రతము, దీని ఫలితమేమిటి అని అడుగుతాడు. దాంతో మహారాజు, ఓ వైశ్యోత్తమ, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలగడానికి నేను ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాను అని ఆ వ్రత విధానం గురించి ఆ వైశ్యుడికి చెబుతాడు. దాంతో ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతం ఆచరిస్తాను అని రాజుతో పలికి ఆ రోజుతో వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికెళ్లి తన భార్య లీలావతికి ఈ విషయం గురించి చెప్పి తనకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే ఈ వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడు. దాంతో కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు ఆ వైశ్యుడికి ఒక కుమార్తెను ప్రసాదించాడు. తనకు లేకలేక కుమార్తె కలగడంతో ఎంతో సంతోషించిన ఆ వైశ్యుడు ఆ పాపకు కళావతి అని నామకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. కానీ తనకు సంతానం కలగగానే తాను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానని మొక్కుకున్న ఆ వైశ్యుడు ఆ మాటను మరిచిపోయాడు. కళావతి పెరిగి పెద్దదయ్యి యుక్త వయస్సులోనికి వచ్చింది. భార్య ఆ వైశ్యుడికి సత్యదేవుని యొక్క మొక్కు గురించి ఎప్పుడూ గుర్తు చేసినా కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని దాటవేసేవాడు. ఇదిలా ఉండగా ఆ వైశ్యుడు తన కుమార్తె కళావతికి తగిన వరుడిని గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడును ఉన్నాడని విని అతడితో పెళ్లి నిశ్చయించాడు. పెళ్లి సమయంలో అయినా సత్యదేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి స్వామివారిని మరిచిపోయాడు. దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా.
దాంతో శ్రీమన్నారాయణుడు తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన ఆ వైశ్యుడిపైన కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం సముద్ర తీరంలో ఉన్న రత్నస్నానపురము అనేటువంటి ఒక నగరానికి బయలుదేరారు. ఆ రాజ్యాన్ని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న సత్యనారాయణ స్వామి ఆ తనకు ఇచ్చినటువంటి మాటను మరిచిన వైశ్యుడికి గుణపాఠం చెప్పాలని భావించి ఆ వైశ్యుడికి దుఃఖబాధలు కలగాలని శపిస్తాడు. స్వామివారి ఇచ్చిన శాపం వెంటనే పనిచేయడం మొదలవుతుంది. ఆనాడు రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారంలోకి ప్రవేశించి సొత్తును అపహరిస్తారు. దానిని పసిగట్టిన భటులు వారిని తరుముతూ ఉండగా ఆ దొంగలు భయపడి ఆ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోతారు. దీంతో ఆ దొంగలకు ఈ వైశ్యులకు ఏదో సంబంధం ఉందని భావించిన రాజభటులు మామ అల్లుళ్ళని బంధించి రాజసభలో ప్రవేశపెట్టగా వీరే దొంగలు అని భావించిన చంద్రకేతు మహారాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా స్వాధీనం చేసుకుంటాడు. ఇదిలా ఉండగా మరోవైపు స్వామివారి శాప ప్రభావమున ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమిస్తుంది. ఆ వైశ్యుడి ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరిస్తారు. దాంతో తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక తల్లి కూతురు ఇద్దరు ఇల్లు తిరుగుతూ పొట్ట పోషించుకుంటూ ఉంటారు. ఒకవైపు భర్త అల్లుడు ఎక్కడ ఉన్నారో తెలియక, మరోవైపు ఇంట్లోని ధనమంతా దొంగలు దోచుకుని పోవడంతో ఎంతో బాధపడిన వైశ్యుడి భార్య లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలైతుంది. దాంతో కుమార్తె కళావతి తన తల్లిని పోషించుకోవడానికి ఇల్లిల్లు తిరుగుతూ భిక్షం ఎత్తుకుంటూ ఉంటుంది. ఒకరోజు కళావతి అలా ఇల్లు తిరుగుతూ ఒక బ్రాహ్మణుడు ఇంటికి చేరుకుంది. అక్కడ ఆ బ్రాహ్మణుడి కుటుంబ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయుచుండగా ఆ వ్రతాన్ని అంతటినీ చూసి వ్రతకథను విని, స్వామి మమ్మల్ని ఈ కష్టాల నుండి కాపాడమని మనస్ఫూర్తిగా వేడుకుని భక్తితో ప్రసాదాన్ని స్వీకరించి ఆ రోజు కాలాతీతం కావడంతో ఆ రాత్రి అక్కడే ఉండి మరునాడు ఉదయం ఇంటికి చేరుకుంది. కళావతి రాత్రంతా రాకపోవడంతో లీలావతి తన కూతురుని తీవ్రంగా మందలిస్తుంది. దాంతో కళావతి, అమ్మా, నేను రాత్రి ఒక బ్రాహ్మణుడి ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా అక్కడే చూస్తూ ఉండిపోయాను. ఆ వ్రతం ఆచరిస్తే కష్టాలన్నీ తీరిపోతాయట కదా అని అన్నది. ఆ మాటలు విన్న లీలావతికి కనువిప్పు కలిగి తమ కష్టాలన్నిటికీ కారణం సత్యనారాయణ వ్రతం చేయకుండా స్వామివారిని మరిచిన ఫలితమే అని గ్రహించి, మన్నించు స్వామి అని లెంపలేసుకుని తన భర్త అల్లుడు కోసం వేచి చూడకుండా తన బంధుమిత్రులను పిలిచి తమ గృహంలో తమకు ఉన్నదాంట్లో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి స్వామి తన భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంటుంది. లీలావతి భక్తి నిష్టలతో చేసినటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి సంతోషించిన సత్యదేవుడు ఆ రోజు రాత్రి చంద్రకేతు మహారాజుకి కలలో కనిపించి, ఓ మహారాజా, నీవు బంధించిన ఆ ఇద్దరు దొంగలు కాదు, వారు వర్తకులు. రేపు ఉదయమే వారిని కారాగృహము నుండి విడిపించి వారి ధనము వారికి ఇచ్చి పంపించి వెయ్యమని. అలా చేయని పక్షంలో నీకు రాజ్యనష్టం, పుత్రశోకం, ధననష్టం కలుగుతుందని చెబుతాడు. మరునాడు ఉదయాన్నే చంద్రకేతు మహారాజు సభలో గత రాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. దాంతో ఆ వర్తకులు తమకు ఇలా వేరే శిక్ష ఏమైనా విధిస్తారేమో అని భయంతో వణుకుతూ రాజసభలోనికి ప్రవేశించి మహారాజు ఎదురుగా భయంగా నుంచున్నారు. రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకీ ఆపద దైవవశమున సంభవించినది, భయపడకండి అని వారిని ఓదార్చి వారిని బంది విముక్తులను చేసి వారిని నూతన వస్త్రములతో సత్కరించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనానికి రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ సంతోషపరిచి సకల మర్యాదలతో వారిని సాగనంపాడు. వర్తకులు పరమానందభరితులై పడవనెక్కి తమ నగరానికి బయలుదేరారు. చతురాధ్యాయం. చంద్రకేతు మహారాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తూ ఉండగా వారి పడవ ఒకచోట ఆగుతుంది. దాంతో మరలా ఆ వైశ్యుడిని పరీక్షించాలని భావించిన సత్యనారాయణ స్వామి ఆ వర్తకుల దగ్గరకు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి, మీ ఓడలో ఏమి ఉందని అడుగుతాడు. దాంతో ఆ వైశ్యులు ఆ సన్యాసిని చూసి పరిహసించి పొగరుగా, ఓ దండి, మా పడవలో ఏముంటే నీకెందుకు? దొంగలించడానికి వచ్చావా? ఆకులు అలమలు తప్ప ఏవీ లేవు పొమ్మని దురుసుగా సమాధానం చెప్పారు. దాంతో చిరునవ్వు నవ్విన సన్యాసి రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి తథాస్తు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ సన్యాసి అక్కడి నుండి వెళ్లిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయి దుఃఖించసాగారు. అల్లుడు వెంటనే, మామా, ఇది ఆ సన్యాసి ఇచ్చిన శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడు వలే ఉన్నాడు. ఎలాగైనా ఆ సన్యాసి వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు. దాంతో మామా అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్లి ఆయన్ని చూసి వినయంగా ఆయనకు నమస్కరించి, స్వామి, మీరెవరో మహానుభావుల వలె ఉన్నారు. తాము తెలియక చేసినటువంటి అపరాధాన్ని మన్నించండి అని పదే వేడుకున్నారు.
అప్పుడు ఆ త్రిదండి, ఓ వైశ్య, బాధపడకు. నువ్వు నీ మాటలను ఉల్లంఘించావు. నా పూజకు విముఖుడయ్యావు. అందుకే నీకు పదే పదే దుఃఖం కలుగుతోంది అని చెప్పాడు. దాంతో కనివిప్పు కలిగిన ఆ వైశ్యుడు సన్యాసి రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామివారికి నమస్కరించి, స్వామీ, లోకమంతా నీ మాయలో పడి కొట్టుమిట్టాడుతుంది. నీవు జగన్నాటక సూత్రధారివి. బ్రహ్మాది దేవతలే నీ మాయను తెలుసుకోలేకపోతారు. నేనే ఎంతటి వాడిని? నా అపరాధమును మన్నింపుము. ఇక మీదుట నిన్ను ఎప్పుడు మరొక పూజిస్తూ నీ వ్రతమును ఆచరించెదను. కావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్ము. నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు తిరిగి ఆ పడవలో ఉన్నచి అక్కడి నుండి అంతర్ధానమయ్యాడు. తమ సంపదంతా తిరిగి రావడంతో ఎంతో సంతోషించిన ఆ ఇద్దరు వైశ్యులు పడవలో తమ నగరానికి బయలుదేరారు. అలా వారి నగరం సమీపించగానే తాము వస్తున్న వార్త తమ భార్యలకు చెప్పమని తన ముఖ్య భటుడిని పంపించారు. అదే సమయంలో ఇక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతం చివరలో ఉంది. ఇంతలో భటుడు ద్వారా తన భర్త వస్తున్నాడనే ఆ సంతోష వార్త విన్న కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే కంగారుగా పైకి లేచి తల్లితో నీవు కూడా పూజ ముగించి త్వరగా రమ్మని సముద్రతీరానికి పరుగు పరుగున వెళుతుంది. అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేస్తాడు. దీంతో తన భర్త తన కళ్ల ఎదురుగానే సముద్రంలో మునిగిపోవడంతో కళావతి ఎంతగానో దుఃఖిస్తుంది. ఆమె దురావస్థ చూసి ఆమె తల్లి, తండ్రి, బంధువులు అందరూ చాలా బాధపడ్డారు. లీలావతి సముద్రం వైపు చూస్తూ, ఓ స్వామి, ఇది అంతా ఆ భగవంతుని మాయ. ఆ సత్యనారాయణుని యొక్క మాయని తెలుసుకొన శక్తులెవరు అని ఎంతగానో విలపించింది. ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను, తన అల్లుడిని తిరిగి బ్రతికించమని రోదిస్తూ, మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసుంటే మన్నించమని పదే పదే సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు సత్యదేవుడా వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు, ఓ వైశ్యోత్తమ, నీ కుమార్తె నా వ్రతము నిర్వహించి ప్రసాదమును తినకుండా భర్తను చూడడానికి మరేమీ పట్టించుకోకుండా ఇక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తినివేస్తే అంతా సవ్యంగా జరుగుతుంది అని పలికాడు. దీంతో కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్లి సత్యదేవుని ప్రసాదమును స్వీకరించి మరలా సముద్రతీరానికి వచ్చింది. అలా కళావతి అక్కడకు రాగానే ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడు. అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి చేరుకున్నాడు. అప్పటి నుండి ఆ వైశ్య కుటుంబం ప్రతి పూర్ణిమకి, సంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో జీవించసాగారు. పంచమాధ్యాయం. అదేవిధంగా సూతమహర్షి, ఓ మునిశ్రేష్ఠులారా, మీకు మరొక కథను చెబుతాను, శ్రద్ధగా వినండి అని మరొక వృత్తాంతాన్ని చెప్పడం ఆరంభించాడు. పూర్వము తుంగధ్వజుడనే మహారాజు తన ప్రజలను జనరంజకంగా పరిపాలించేవాడు. ఒకనాడు మహారాజు వేటకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఒకచోట ఆగి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడే ఉన్న మారేడు చెట్టు క్రింద కొంతమంది గోప బాలకులు తమ బంధుమిత్రులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతమును చేయుచున్నారు. తుంగధ్వజుడు తమ సమీపంలోనే స్వామివారి వ్రతము జరుగుతున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. ఇంతలో వ్రతం పూర్తవగానే ఆ గోప బాలకులు స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి తుంగధ్వజుడికి ఇవ్వగా రాజు వారిని, మీరు తక్కువ కులం వారు, మీరు ఇచ్చిన ప్రసాదం మహారాజునైన నేను తినడం ఏమిటి అని వారితో అనుచితంగా ప్రవర్తిస్తూ వారిచ్చిన ప్రసాదాన్ని అక్కడే విడిచి అహంకారంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతటా సత్యదేవుడు ఆ రాజుపైన ఆగ్రహించాడు. తత్ఫలితంగా తుంగధ్వజుడి యొక్క 9 కుమారులు యుద్ధంలో మరణించారు. అలానే సంపద మొత్తం దొంగలు దోచుకునిపోయారు. దాంతో తన తప్పు తెలుసుకున్న రాజు తాను అప్పుడు సత్యదేవుని లెక్క చేయకపోవడం వలనే ఇలా జరిగిందని గ్రహించి వెంటనే ఆ గోప బాలకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యదేవుణ్ణి పూజించాడు. దాంతో ప్రసన్నుడైన సత్యనారాయణ స్వామి తుంగధ్వజుడు 9 కుమారులను తిరిగి బ్రతికించి పోయిన రాజ్య సంపదలను అన్నీ తిరిగి ఇచ్చివేశాడు. దాంతో ఎంతో సంతోషించిన తుంగధ్వజుడు స్వామివారి మహిమ గురించి తెలుసుకుని అప్పటి నుండి క్రమం తప్పకుండా తన పరివారముతో కలిసి సత్యదేవుని వ్రతాన్ని ఆచరించి సత్యలోకమునకు చేరుకున్నాడు. మహోన్నతమైనటువంటి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవారు, వ్రతం చూసినవారు, కథ విన్నవారు సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారు అని సూత మహర్షి సౌనకాది మునులకు వివరించారు. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి
దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమగు ఈ సుందర మూర్తికి వందనమనరమ్మా మంగళమగు ఈ సుందర మూర్తికి వందనమనరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी
जिष्णवे शङ्खिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानकी वल्लभी वल्लभा याचितायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः। कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजित श्रीनिधे अच्युतानन्द हे माधवाधोक्षज द्वारकानायक द्रौपदी रक्षक। राक्षस शोभित सीतया शोभितो दण्डकारण्यभूपुण्यताकारण लक्ष्मणेनान्वितो वानरैः सेवितो अगस्त्य सम्पूजितो राघव पातु माम्।
Thank you.